నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. నిన్ననే నేను ఒక బ్లాగ్ అప్లోడ్ చేసిండే ఈ జిమ్ ఓపెనింగ్ అండ్ ఆల్ ఆ స్టఫ్ గురించి. దాని తర్వాత నేను హానెస్ట్గా చెప్తున్నా మీకు, నాకు ఎప్పుడు కూడా జస్ట్ ఫిట్నెస్ కంటెంటే ప్రొవైడ్ చేయాలి, జస్ట్ జిమ్కి వెళ్తే సరిపోతుందని నేను ఎక్కడ మాట్లాడా. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ జస్ట్ ఫిట్నెస్. జస్ట్ జిమ్కి పోయి వర్కౌట్ చేసుకొని ఇంటికి వచ్చి మంచి డైట్ ఫాలో అయి తిని వండుకుంటే సరిపోదు. మైండ్ సెట్ని కూడా మనం బిల్డ్ చేసుకోవాలా. నో మ్యాటర్ ఇఫ్ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బాడీ బిల్డింగ్, బట్ ఒక ప్రాపర్ మైండ్ సెట్ లేకపోతే మాత్రం ఇట్స్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం. అది నా ఒపీనియన్. సో నేను చాలా విషయాలు నేర్చుకున్నా. అండ్ ఆఫ్టర్ టాకింగ్ విత్ సో మెనీ పీపుల్ అరౌండ్ అండ్ ఆఫ్టర్ డీలింగ్ విత్ సో మెనీ సిచ్యువేషన్స్ ఇన్ మై లైఫ్, ఎన్నో జిమ్స్కి వెళ్ళిన తర్వాత, ఎంతోమందితోటి గొడవలు అయిన తర్వాత, ఎంతోమందితోటి కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత ఒక ఫైనల్ కంక్లూడెడ్ విషయానికి వచ్చిన, ఇది ఎట్లాంటి సైకలాజికల్ ఫీలింగ్ కాదు, ఎట్లాంటి మైండ్ సెట్కి సంబంధించిన విషయం కూడా కాదు. ఇట్స్ జస్ట్ వాట్ ఐ ఫీల్. మీకు కూడా కరెక్ట్ అనిపించచ్చు, అనిపించకపోవచ్చు, బట్ ఐ హోప్ మీరు ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూస్తారనుకుంటున్నా. లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ ద పాయింట్ ఏ. ఓకేనా? నేను ట్రైనింగ్ స్టార్ట్ చేసి ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 ఇయర్స్లో చాలా అంటే చాలా జిమ్స్ ట్రావెల్ చేసిన. షిమ్లా వెళ్ళినప్పుడు షిమ్లాలో జిమ్స్ ట్రై చేసిన, ఢిల్లీలో ఉన్నప్పుడు ఢిల్లీలో ట్రై చేసిన, ఇంకొక చోటికి పోయినప్పుడు ఇంకొక దగ్గర, దుబాయ్ వెళ్ళినప్పుడు దుబాయ్లో 2-3 జిమ్స్ ట్రై చేసిన, హైదరాబాద్లో కొన్ని 100 జిమ్లు ట్రై చేసిన. ఆఫ్టర్ ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్ నేను మీకు ఒక ముచ్చట చెప్దాం అనుకుంటున్నా. నా గురించి, అది ఎవరి గురించి కాదు, ఎవరి గురించి కంప్లైంట్స్ మనకు లేవు. ఓకేనా? సో ఏంటంటే, నేను జిమ్ స్టార్ట్ చేసిన. ఎందుకు వెళ్ళిన జిమ్కి? బేసిక్గా వెయిట్ తగ్గితే చాలు, నాకు జస్ట్ వెయిట్స్ లాస్ అయితే సరిపోతుంది అన్నట్టు నేను జిమ్కి పోయిండే. ఓవర్ టైం మనం ఆ ప్రోగ్రెస్ని చూసి కొంచెం టెంప్ట్ అవుతుంటాం. బాడీ డిస్మార్ఫియా అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. సో అది చేసుకుంటా మెల్లగా బాడీ కండిషన్ కూడా మంచిగా అయింది, బాడీ మంచిగా అయింది. ఇంకా దాని తర్వాత ఒక కైండ్ ఆఫ్ అన్ అడిక్షన్ లెక్క తయారైంది. ప్రోటీన్ తినాలి, హెల్దీ ఫుడ్ తినాలి, క్లీన్ తినాలి అనుకుంటా మంచి బాడీ బిల్డ్ చేసినాం. ఇదంతా చేసినాము, అంతా మంచిగా ఉంది, అంతా ఓకే, ఆల్ ఫైన్. అండ్ ఈ ప్రాసెస్ మొత్తంలో కొన్ని జిమ్స్కి మనం వెళ్తాము, వర్కౌట్ చేస్తాము. అక్కడ కొందరితో వైబ్ సెట్ అవుతుంది, కొందరితో వైబ్ సెట్ కాదు. ఇట్స్ ఆల్ డిఫరెంట్ థింగ్. బట్ ప్రతి జిమ్లో నాకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు. ఆబ్వియస్లీ ఫిట్ వాట్సవ్ అని ఒక పేరు ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఒకప్పుడు నాకు ఆ ఫిట్ వాట్స్ అనే పేరు లేదు. ఐ వాజ్ నాట్ ఇన్ టు దిస్ కాంటెంట్ క్రియేటర్ థింగ్. నేను అప్పటికి వీడియోస్ కూడా స్టార్ట్ చేయలేదు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో. అప్పుడు నేను ఎవరో జనాలకు తెలియదు కాబట్టి అప్పుడు ఎవరేమనకపోతుండే, ఎవరి పని వాళ్ళు చేసుకునేటోళ్ళు, మంచిగా మాట్లాడుతుండే, అందరు హాయ్ బ్రో అంటే హాయ్ బ్రో అన్నట్టు ఉంటుండే. బట్ దెన్ నాకు ఎప్పుడైతే ఫాలోవర్స్ రావడం స్టార్ట్ అయ్యారో, 20,000 30,000 ఫాలోవర్స్ అయ్యారో, దాని తర్వాత నుంచి జనాలు ఎట్లా అంటే ఇంకా టార్గెట్ చేసేటోళ్ళు. బేసికలీ యు నో వాట్ టార్గెటింగ్ మీన్స్. లైక్ నేను ఏమన్నా వీడియో చేసుకొని, వాట్ ఎవర్ ఐ డూ, ఏమన్నా యూట్యూబ్ వీడియోలు చేసుకొని, ఇక్కడన్నా కంటెంట్ చేసుకొని, అందులోంచి ఒక పార్ట్ని స్క్రీన్ రికార్డ్ చేసి తెచ్చి నాకు చూపించి, బా ఇదేంది, నన్ను ఎందుకు అంటున్నావు అని ట్రిగరింగ్గా మాట్లాడడం. సో ఐ వాస్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్, పీపుల్ ఆర్ గెట్టింగ్ సంథింగ్ ఎల్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఎట్లా చెప్పాలి మీకు? ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక లెగ్ ప్రెస్ గురించి ఒక వీడియో చేసిన, ఇన్ విచ్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద లెగ్ ప్రెస్. ఓకేనా? సో అక్కడ నేను జనరల్గా లెగ్ ప్రెస్ యూనివర్సల్ టాపిక్. అది లెగ్ ప్రెస్ దునియాలో ఉన్న ప్రతి ఒక్కరు చేస్తారు కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని దాని గురించి మాట్లాడినాను. కాకపోతే అక్కడ నేను ఏం చేసిన అంటే ఆ వీడియో అప్లోడ్ చేసిన. జస్ట్ నేను వీడియో ఎప్పుడైతే షూట్ చేసినానో దానికి ఒక గంట ముందు దే వాజ్ సమ్ అదర్ గై ట్రైనింగ్ ఎట్ ద సేమ్ ప్లేస్ ఎట్ ద సేమ్ టైం. అదే మెషిన్ పైన ఇంకొకటి ట్రైన్ చేస్తున్నాడు. సో ఆ జిమ్లో ఒక ట్రైనర్, ఇప్పుడు పేర్లు తీసి అవసరం లేదు, ఆ జిమ్లో ఒక పర్టికులర్ ట్రైనర్, ఆయన కామన్ ఫ్రెండ్. సో ఈడేం చేసిండు, వానికి ఈ వీడియో పంపించి బాయ్ నిన్నే అంటున్నాడు ఏడు అన్నాడు. ఒకసారి అట్లయింది. రెండోసారి రీర్యాకింగ్ గురించి చేసిన, రీర్యాకింగ్ వెయిట్స్ అని చేసి శాంపుల్గా ఒక ఫోటో పెట్టేసిన ఇట్లా. దానికి కూడా తీసుకొని బాయ్ వాట్సో నిన్నే అంటున్నావు అని ట్రిగర్ చేసిండు. అట్లా ఒక 2-3 సార్లు గొడవలు అయినాయి. దాని తర్వాత నుంచి ఐ కేమ్ అవుట్ ఆఫ్ దట్ జిమ్. ఇంకా దాని తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 1 year వరకు ఆ జిమ్కి వెళ్ళలే. నా పని నేను చేసుకున్నా.
అండ్ దీని తర్వాత చాలా రోజులు వేరే జిమ్స్ ట్రై చేసిన, వేరే వేరే చోట్లకి వెళ్ళిన, నా పని నేను చేసుకుంటుండే. అప్పటికి నాకు అరౌండ్ ఆ జిమ్లోనే 100K ఫాలోవర్స్ అయిపోయారు. తర్వాత నుంచి ఈ 70K 100 నుంచి 170K జర్నీ ఏదైతుందో అది మొత్తం బయట వేరే జిమ్లో చేసుకున్నా. మ్యాక్సిమం లైక్ పీపుల్ ఇన్ దాట్ జిమ్ ఏమంటారంటే, నువ్వు మా జిమ్ వల్లనే అంత 100K కొట్టినావు, లేకపోతే మా జిమ్ వల్లనే నీకు అంత ఫాలోవర్స్ వచ్చినారు అది ఇదని. సో మనం కంటెంట్ చేయాలి, జస్ట్ జిమ్లో పోయి కూర్చొని 4 వీడియోలు పెట్టంగానే 100K అయిపోయింది. దాట్ ఈజ్ వాట్ దే ఆర్ టెల్లింగ్. ఇంకా మనం అట్లాంటి వాటి గురించి పట్టించుకోం బేసికలీ. బట్ స్టిల్ కష్టపడినాం, కంటెంట్ చేసినాం, మీకు వాల్యుబుల్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నా. అప్పుడప్పుడు ఇట్లాంటి రా టాక్స్ ప్రొవైడ్ చేస్తుంటా. అంటే నా లైఫ్లో ఏం జరుగుతుంది, నేను ఏం మాట్లాడుతున్నా అనేవి మీకు షేర్ చేసుకుంటుంటా. సో దట్ నా మైండ్ కూడా కొంచెం క్లియర్డ్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది కూడా మీకోసం చెప్తున్నా. నాకేం జరిగిందనేది చెప్తే మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది, ఎట్లా నడుస్తుంటుంది బయట, జనాలు ఎట్లుంటారు అని. సో ఇఫ్ యు ఆర్ అన్ అప్కమింగ్ ఇన్ఫ్లుయెన్సర్, మీకు ఒకవేళ 2000 ఫాలోవర్స్ ఉండని, 3000 ఉండని, 30,000 40,000 పోనీ 70K కూడా ఉండని, 100K కూడా ఉండని, ఒక సజెషన్ మీకు ఇస్తా. అదేంటంటే, ఎక్కువ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది చూసారా మధ్యలో, అట్లాంటివి వినకండి ఎక్కువ. అంటే నీ గురించి ఒకడు ఎవరైనా తప్పుగా చెప్తున్నాడు, సపోజ్ పర్సన్ ఏ ఒకడు ఉన్నాడు, వాడు నీ గురించి ఇంకొకరికి తప్పుగా చెప్తున్నాడు, నీకు ఈ విషయం తెలియదు. అంటే అరే వాట్సాప్ గాడు వాడిని ఇట్లా అన్నాడురా, అట్లా అన్నాడురా, వాడు స్టెరాయిడ్స్ ఇస్తున్నాడురా, వాడు ఇది ఇస్తున్నాడురా అని వాడు ఒక మాట అన్నాడు. అది నేను లేను ఆ జిమ్లో, నేను దుబాయ్లో ఉన్నా. దుబాయ్లో నా సావు నేను వస్తున్నా, నా బిజినెస్ వర్క్ నాది నడుస్తుంది పని. సో ఇక్కడ నాకు ఏం సంబంధం లేదు, అంటే నేను ఏం చేస్తున్నా నాకు అసలు సంబంధం లేదు, ఈ జిమ్ గురించి జనాల గురించి సంబంధం లేదు. ఐఎమ్ నాట్ ఇన్ ఇండియా, ఓకే. నా పని నేను ఆడ చేసుకుంటున్నా. అయినా కూడా నేను అక్కడ నా సావు నేను వస్తున్నా కూడా, అరే వాట్సాప్ గాడు ఇట్లా చేస్తున్నాడు రా, వాట్సాప్ గాడు ఇట్లా అయిపోతున్నాడు రా, అట్లా చేస్తున్నాడు రా, వాడు దుబాయ్ పోయి అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని లేనిపోని కొత్త కొత్త క్రియేటివ్ థింగ్స్ అన్నీ బయటికి తీసుకొస్తారు. ఇదేమన్నా 6 సెకండ్ వీడియోనా లీక్ అయిపోగానే మొత్తం హల్చల్ అయిపోనికి? ఇట్స్ మై ప్రైవేట్ థింగ్ బ్రో. నా లైఫ్, పర్సనల్ లైఫ్. నాకు కూడా ఒకటి లైఫ్ ఉంటుంది కదా, ఈ జిమ్ కాకుండా బయట వేరే కూడా ఉంటాయి. ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దాట్ యాజ్ వెల్. జస్ట్ జిమ్కి వచ్చి వర్కౌట్ చేసుకొని తిని వండుకొని ఫిట్నెస్ కంటెంట్ చేసేసి ఐ విల్ బీ అ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే దాట్స్ నాట్ బీయింగ్ అ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్. ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఫిట్నెస్ ఒకటే కాకుండా మన జనరల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అన్నీ ఓవరాల్ కంప్లీట్గా మన మైండ్ సెట్ ఎట్లా బిల్డ్ అవుతుంది, జిమ్ చేసుకుంటా నువ్వు నీ మైండ్ సెట్ని ఎట్లా, ఆలోచించే విధానాన్ని ఎట్లా మార్చుకుంటున్నావు, నువ్వు ఇట్లా ఆలోచిస్తుంటే ఎట్లా అవుతుంది. జస్ట్ జిమ్కి పోతే నీ ఆలోచనే మారిపోదు. జిమ్ పోయి లేకిగాడు ఒక 10-15 ఇయర్స్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సీనియర్ ఫిట్నెస్ ట్రైనర్ అయినా కూడా జిమ్లో మైండ్ సెట్ చక్కగా లేకపోతే, దిమాగ్ చక్కగా లేకపోతే వేస్ట్ ఆఫ్ టైం. నిజంగా వేస్ట్, బాడీ ఉండి కూడా వేస్ట్. సో డోంట్ బీ ఎ మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేయకండి. మీకు తెలిస్తే చెప్పండి, తెలియకపోతే తెలియదని ఊరుకోండి. అంతేగాని మ్యానిపులేషన్ అనేది బిగ్గెస్ట్ ఈవిల్ ఇన్ దిస్ ఫకింగ్ వరల్డ్. బిగ్గెస్ట్ ఈవిల్ అంటే బిగ్గెస్ట్ ఈవిల్. ఎందుకంటే నేను ఒక జిమ్కి వెళ్తున్నా, ఆ జిమ్కి ఏదో కారణం వల్ల జిమ్ మానేసిన, ఒక 8 months వరకు పోలే, ఎవరికి నేనేం అప్డేట్ ఇవ్వలే. ఇప్పుడు ఈ మ్యానిపులేట్ రోడ్ అవుతున్నాడు, వీడేం చెప్తాడు, అరే వాట్సాప్ గాడు ఈ రీజన్ వల్లనే వెళ్ళిపోయిండు జిమ్ నుంచి, ఈ పర్టికులర్ రీజన్ వల్లనే వీడు ఇట్లా చేసిండు అంటాడు. తర్వాత జిమ్లో ఇంకొకరికన్నా పుల్లలు పెట్టేస్తాడు, వాట్సాప్ గాడు నేను ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు పోయే ముందు అని పుల్లలు పెట్టేసి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఏమవుతుంది, నేను ఐఎమ్ నాట్ యాక్టివ్ ఎట్ ఆల్. నేను ఇంకొక చోటు ఉన్నా, నాకు ఇక్కడ ప్లేస్తో సంబంధం లేదు. నేను దుబాయ్లో నా పని నేను చేసుకుంటున్నా, నా జాబ్ నేను చేస్తున్నా, ఐఎమ్ ఇన్ మై ఓన్ వర్క్. ఈడ మనోడు మొత్తం మన గురించి పుకారు చెప్తున్నాడు. ద డే వెన్ ఐ కమ్ బ్యాక్ టు ద జిమ్, అక్కడ ఉన్న అందరి మధ్యలో ఇది ఒక హేట్ క్రియేట్ అయి ఉంటుంది. బికాస్ దిస్ గై ఈజ్ మ్యానిపులేటింగ్ మై నేమ్, మై ఫేమ్. వాట్సాప్ వాడు ఇట్లా అట్లా అంటాడు. నేను పోగానే వాడు కొంచెం ముఖంలో కొంచెం హేట్, ఐ కెన్ ఫీల్ ఇట్. ఓకే, ఎవడన్నా ఒక మనిషి వాడి ముఖంలో ఏమనిపిస్తుంది అంటే వాడు ఏం ఫీల్ అవుతున్నాడు అనేది ముఖంలో అర్థమైపోతుంది. ఓకే, ఒక అమ్మాయి నిన్ను ఇరిటేటింగ్గా చూస్తున్నా, ఒక అబ్బాయి నిన్ను ఇరిటేటింగ్గా చూస్తున్నా, వానికి నచ్చనట్టు చూస్తున్నా కూడా అర్థమైపోతుంది. కొజ్జోళ్ళు ఎట్లనో వీళ్ళు అట్లా. ఓకేనా? సో హేటర్స్ ఆర్ లైక్ చెక్క. వాళ్ళని ముఖం చూడగానే మనకు అర్థమైపోతుంది దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టాక్ టు మీ అని. నేను వెళ్ళి ప్రేమగా మాట్లాడతా, నేను వెళ్ళి బాయ్ ఎట్లున్నావు, ఏం సంగతి, అది అని మాట్లాడతా. బట్ ద వే దే రిసీవ్ మీ, ద వే దే టాక్ టు మీ, ఇట్స్ నాట్ గుడ్. నాకు నచ్చదు అది.
సో వాళ్ళ నాతోటి మాట్లాడే విధానం నాకు నచ్చదు కాబట్టి నేను లైట్ తీసుకుంటాను. నిజంగా చెప్తున్నా భయ్, ఈ 40K సబ్స్క్రైబర్స్ ఎవరైతున్నారో ఇది నేను ఒక రోజులో కష్టపడితే రాలే. మస్తు కష్టపడినా, హానెస్ట్గా చెప్తున్నా, చాలా అంటే చాలా కష్టపడినా. నాకన్నా తక్కువ టైంలో 100K కొట్టిన వాళ్ళు ఉన్నారు, నాకన్నా తక్కువ టైంలో 200K 300K సబ్స్క్రైబర్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు యూట్యూబ్లో. బట్ నా మెయిన్ ఏమైంది ఇక్కడ, బీయింగ్ రియల్, బీయింగ్ రా, ఫిట్నెస్ కంటెంట్ ప్లస్ రా వీడియోస్ చేస్తుంటా. అప్పుడప్పుడు ఇట్లాంటి 1-on-1 కెమెరా వీడియోస్ చేస్తుంటా. అది కూడా నాకు చేయాలనిపించినప్పుడు, చెప్పాలనిపించినప్పుడు, నచ్చినప్పుడు చేస్తా భయ్. నాకు ఇలా స్పెసిఫిక్ టైం ఉండదు, ఈ టైం గీయాలి, ఈ టైం గీయాలని. నచ్చింది చేస్తా. ఓకే, సో దాట్స్ మీ ఫిట్ వాట్స్ అంటే అది నాకు నచ్చింది నేను చేసుకుంటున్నా. కష్టపడి వచ్చిన. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్స్ 100K 150K వర్క్ చేస్తే వచ్చినాయి, ఉత్తగా రాలే. ఇట్లా పండుకొని దేవుడా 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 నాకు 100K కావాలి దేవుడా అంటే దేవుడు వచ్చి ఇవ్వలే. గుద్ద తెంగించుకొని కష్టపడితే వచ్చినారు ఫాలోవర్స్. సో దీన్ని తక్కువ చేయకండి, తక్కువ అంచనా వేయకండి. ఓకేనా? లెజిట్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. అంటే ఫిట్ వాట్సోకి లెజిట్గా రియల్గా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అనేది ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఇట్. కానీ గ్యారెంటీ ఒకటి ఇస్తా ఏంటంటే, నన్ను ఫాలో అయ్యే ప్రతి ఒక్కడు నాలాంటోడు మాత్రమే అంటాడు. ఓకేనా? నా మైండ్ సెట్ని బిల్డ్ చేస్తున్నా. నేను నా మైండ్ సెట్ని బిల్డ్ చేసుకుంటా, జనాలకు నా మైండ్ సెట్ని బిల్డ్ చేపిస్తున్నా. సో నేను మాట్లాడే విధానం కానీ, నేను చేసే ప్రతి ఒక్క విషయం కానీ, ఏదైనా చేస్తున్నా కానీ వాళ్ళ వీడియో విషయం నేర్చుకొని, అరే వాట్సాప్ ఇట్లా చేస్తున్నాం, మనం కూడా ఇట్లా చేద్దామని ట్రై చేస్తారు. ఏదైనా కానీ, ఈ బ్రాండ్స్ కానీ, ప్రోడక్ట్స్ కానీ, ప్రమోషన్లు కానీ, నథింగ్, ఏదైనా కానీ అండి అంతే. వాట్సాప్లో ట్రై చేస్తాను కాబట్టి నేను ట్రై చేస్తాను. అంతేగాని వాట్సాప్కి 100K అయిపోయారు, నాకెందుకు 100K అవుతలేరు అని ఒక పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని మీరు కంటెంట్ క్రియేటింగ్ అట్లాంటివి స్టార్ట్ చేస్తే మాత్రం మీ అంత ఎరిపోకడు ఇంకొకడు ఉండడు. ఐ రిపీట్, వాట్సాప్ గాడు కంటెంట్ చేస్తున్నాడు, నేనెందుకు చేయలేకపోతున్నా? నేను కూడా వాట్సాప్ కానీ లేక 100K కొడతా అని వాడైతే కంటెంట్ క్రియేటింగ్ స్టార్ట్ చేస్తాడో వానంత ఎర్రిపోకోడు ఇంకొకడు ఉండడు. మళ్ళీ చెప్తున్నా, ఎర్రిపోకోడు ఇంకొకడు ఉండడు. అంతే. సో నా గురించి చెప్తా. నేను ఒక ఇంట్రోవర్ట్ని. వీడియోలో చూసి బొచ్చు వీడేమి ఇంట్రోవర్ట్ రా అనుకుంటారేమో. కెమెరా ముందర ఐఎమ్ కంప్లీట్ ఎక్స్ట్రోవర్ట్. కానీ ఎవరైనా పర్సనల్గా 1-on-1 నాకు కలిస్తే కొంచెం ఇంట్రోవర్ట్ లెక్కుంటా. అండ్ చాలామందికి తెలుసు అది. నేను ఈ వీడియోస్లో ఏ స్టైల్ అయితే మెయింటైన్ చేస్తానో, కొంచెం యారగెంట్ కానివ్వండి, కొంచెం యాటిట్యూడ్, వాట్ ఎవర్ మీరు ఏమని అనుకోండి, ఆ స్టైల్ ఏదైతుందో మెయింటైన్ చేసేది ఇది జస్ట్ వీడియోలో మాత్రమే. మీరు ఎప్పుడైతే నా ముందరికి వచ్చి నన్ను కలుస్తారో, నాతో మాట్లాడతారో, ఒక్కసారి నువ్వు నన్ను అన్నావు అంటే ఐ విల్ ట్రీట్ యూ లైక్ మై ఫకింగ్ బ్రదర్. నువ్వు నన్ను అన్నావు అంటే నేను నిన్ను తమ్ముని లెక్క ట్రీట్ చేస్తాను. నువ్వు వచ్చి నాతో అన్న నాకు ఇట్లా ప్రాబ్లం ఉందన్న, నాకు ఇట్లా కావాలన్నా, అన్న నాకు ఇట్లా ప్రోటీన్ కావాలి, క్రియేటిన్ కావాలి, నా దగ్గర ఉంటే ఖచ్చితంగా నేను ప్రొవైడ్ చేస్తాను. ఐ విల్ ట్రై టు డూ ఇట్. నా దగ్గర లేకపోయినా కూడా ఏదో ఒకటి చేసి నీకు అప్పు చేసినా మరి కొనిస్తాను నేను. అర్థమవుతుందా? నేను అంత మంచోడిని, అట్లనే అంత గలీజ్ కానీ. ఎవడైనా నా జోలికి వస్తే, ఎవడైనా నన్ను గెలికితే నేను రియాక్ట్ అవుతా. ఇట్లనే కెమెరా ముందరికి వచ్చా మాట్లాడతాను నేను. పర్సనల్గా కలిసి జోక్కుందాం, పీక్కుందాం, మాట్లాడదాం. పీక్కునే మాట్లాడే అవసరం లేదు. జోకుడు విషయానికి వస్తే మనకు కూడా చాలా జోకేది ఉంది. నేను కూడా చాలా జోకగలుగుతా. ఐ హ్యావ్ సో మచ్ పవర్. ఓకే, నేనే ముత్తగా కెమెరా ఆన్ చేసి కూర్చొని మాట్లాడి కొట్లాటలకు వెళ్ళిపోయే రకం కాదు బాయ్. నేను కూడా కొంచెం ఈవెన్ ఐ హ్యావ్ సమ్, నా దగ్గర కూడా బాగానే ఉన్నాయి పైసలు ఇస్తే పని అయిపోతుంది. మీకు తెలుసు ఆల్రెడీ, పైసలు ఇస్తే ఏ పని అని అవుతుంది. నా దగ్గర కూడా మస్తు పైసలు ఉన్నాయి. సో అంత దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, గొడవల దాకా. బట్ స్టిల్ చెప్తున్నా, ఎప్పుడు కూడా మీడియేటర్ లేకుండా ఉండకండి, పుల్లలు పెట్టకండి, రాంగ్గా మ్యానిపులేట్ చేయకండి. డోంట్ బి ఏ మ్యానిపులేటర్. మంచిగా ఉన్నట్టు చేసుకుంటామండి. లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఉంటారు చుట్టుపక్కల, మొత్తం సపోర్టివ్ ఫ్రెండ్స్ ఉండి ఎంత బాగుంటుంది చెప్పండి. నా చుట్టుపక్కల మొత్తం మంచి ఫ్రెండ్స్ ఉంటారు, లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు. లైక్ దే హ్యావ్ ద విల్లింగ్నెస్ ఆఫ్ గ్రోయింగ్ ఇన్ లైఫ్. ఓకేనా? కష్టపడాలి, ఇంత చేయాలి, లైఫ్లో ఇది అచీవ్ చేయాలి, ఇంత ఫాలోవర్స్ రావాలి, ఈ బ్రాండ్ రావాలి, నేను తోపు కావాలి అని ఒక మైండ్ సెట్ ఎవరైతే ఉంటారో మొత్తం అట్లాంటి వాళ్ళే నా చుట్టుపక్కల. మీరు వచ్చి నాతో ఒక 2 రోజులు ఉండదు, మీకు అర్థమవుతుంది. 4 ఉంటారు నా పక్కన, 4-5 ఉంటారు. ప్రతి ఒక్కరు గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళే. ఎవ్వడు కూడా ఇట్లా వాడట్లా, వాడిట్లా చేసిండు, వీడిట్లా చేసిండు అనే మాటలు అస్సలు రావు మా దగ్గర. వస్తే నేను నువ్వు పక్కకు, నువ్వు మాతో మాట్లాడకు, వాడి గురించి మాకు అవసరం లేదు అంట. సో దాట్స్ వాట్ ఐ యామ్. ఇది ఒక పాడ్కాస్ట్, దిస్ ఈజ్ అ రా వీడియో. నా వీడియోలు కొన్ని మధ్యలో అప్పుడప్పుడు ఇట్లా వస్తుంటాయి, చూస్తారనుకుంటున్నా.
అండ్ కమింగ్ టు ప్రెప్ సిరీస్, మండే నుంచి ప్రెప్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. ఏ కాంపిటీషన్ ఏంది అనేది నేను ఇప్పుడే రివీల్ చేయదలుచుకోలే, బట్ ఎస్ డెఫినెట్లీ వీఆర్ కంపీటింగ్ సమ్డే. ఆర్ ఏదో ఒక సిరీస్ అయితే ఖచ్చితంగా చేస్తా, ప్రెప్ వీడియోస్ అట్లాంటివి చేస్తా. అండ్ ఐ విల్ ప్రూవ్ యూ ఆల్ రాంగ్ దట్ మనం ఒక జిమ్కి పోయి 100K ఫాలోవర్స్ కొట్టినామంటారు కదా, ఐ విల్ ప్రూవ్ ఇట్ రాంగ్. ఇప్పుడు 200K ఫాలోవర్స్ కొడతా, అది కూడా వేరే ఒక జిమ్కి వెళ్ళి ర్యాండమ్గా ఆ జిమ్లో వీడియోలు చేసుకుంటే 200K కొడతా. అండ్ దెన్ యూ సే నా జిమ్ వల్లనే నీకు 100K ఫాలోవర్స్ వచ్చినారు అని, అప్పుడు ఐ విల్ యాక్సెప్ట్ దట్. ఓకే, చలో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. దిస్ ఈజ్ జస్ట్ సంథింగ్ అబౌట్ మైండ్ సెట్. నేను ఆలోచించే విధానం ఎట్లుంటుందో మీకు ఇట్లాంటి వీడియోలు చూస్తేనే అర్థమవుతుంది. ఉత్త కూర్చొని నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే, స్క్రోల్ చేస్తే 30 సెకండ్లలో మీరు నన్ను తెలుసుకోలేరు. 30 సెకండ్లలో వాట్ ఈస్ ఫిట్ వర్డ్స్ అని కొడితే ఎవరికి కూడా తెలియదు. ఇట్లాంటి వీడియోలు చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఎట్లా ఆలోచిస్తాను, నేను ఎట్లా మాట్లాడతాను, నేను ఎట్లా రియాక్ట్ అవుతా. ఒక విషయం ఏదన్నా జరిగితే ఇన్సిడెంట్, హౌ డు ఐ రియాక్ట్ టు దట్, అట్లాంటి విషయాలు మీకు ఇక్కడ తెలుసుకోనికి దొరుకుతాయి. అదనమాట. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.